వీడియోస్ అన్ని ప్లాన్ చేసేది నేనే. స్క్రిప్ట్ రాసి మాకు ఏం మాట్లాడాను అవే మాట్లాడతాం ఇక నీ వీడియో అప్పుడు. ఈ బ్యాక్గ్రౌండ్ నీకే అత మామిడికాయ తోటి కళ్ళు తాగుతాను, ఇట్లా తాగుతాను. నేను కూడా ఆయన కళ్ళే తాగుతాను. కుటుంబం స్టార్ట్ చిట్టి ఏమన్నా మాట్లాడరా? స్పెట్స్ ఇవ్వరా? ఏమో చూస్తున్నావురా, మీ వాళ్ళకి పక్క పెడతావరా? ఎంబారస్మెంట్ మూమెంట్ ఉందా అంటే ఎవరిలో లేపి మెంబర్ పేరు అయినా ఇంకా మహేందర్ పాస్ అని కాదా తీసుకుంటా బారా అయిన కదా మనిషి నాలుగు కదా సరే మనిషి కూడా నాలుగన్నా మనిషి కూడా నాలుగే దారా పెళ్ళి వాడు నేను అమ్మాయి వెనకాల పోయినా గుర్తుకుందారా నీకు? ఒక్క అమ్మాయి అంటే జ్వరం వచ్చింది తెల్లారి మనాలి పోవాలి క్యాన్సల్ ఏ పిచ్చోడు మాస్టర్ సినిమాలో విజయ్ గాంధీ ప్రీమియం అకౌంట్, ఆ ప్రీమియం అకౌంట్ ఓకే సింగపూర్ కిడ్స్ కాలేజీలా ముందర దుకాణం ముందట అరవింద్ గాడు నువ్వు నీ జీవితాన్ని ఫీజు పాస్ ఎవరా అన్నాడు. శాపం 4 మార్చున్నాయి. మళ్ళొకసారి ఒకసారి ఏం చూస్తానోరా నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా నేస్తానవా? గిలిగింతలు పెడతాంది ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తి లాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి విజయ హేళ వచ్చింది. చిక్కలు వేస్తాంది చెడిన కుమారి మొన్న మైనర్ అని అటు సైడ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. పిలిచారు. నీ పేరేంటి? వాట్ ఇస్ యువర్ నేమ్? మాడుతున్నారా ఉంటాయి ఎందుకుంటాయి ఇదే ఇదేనా ఈ గుడి మా ఇంట్లో కొంచెం నిలకూడదాం. అమ్మాయిల మేకప్ కిట్ లో ఉండే ప్రోడక్ట్ దగ్గర పెట్టరా కింద ఫోన్ చేసి అడిగినారా గుడి పక్కన తోటలే కదరా మా దగ్గర ఉన్నాడు. లాస్ట్ టైం ఇక్కడనే ఇదే ఎంట్రన్స్ గిన్నె కూర్చుంది ఆయన. రాజానికి ఫోన్ చేయనా? డైరెక్ట్ వాంగిపోతున్నావు ప్రశాంత్. వాళ్ళు లిఫ్ట్ ఎత్తున్నాడు, ఖాళీగా ఉన్నాడు. నా లెక్కరు ఏరా ఏం చూస్తానోరా నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా నేస్తానవా? పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ వచ్చినాడు. అన్నయ్య చేసుకున్నప్పుడు నెక్స్ట్ తీసుకుంటారా? ఇక చూద్దాం, ఇంకా ఆలోచించాలి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఎక్కడన్నారా కొట్టేసిరా? కొట్టేసి మళ్ళీ పెట్టి వాళ్ళే మొత్తం ఉంటుంది. మళ్ళీ పొలం కూడా ఎందుకు మధ్యలో చెప్పేసి అరే అయింది కదరా పండగ
కొన్ని ఇయర్స్ అయిపోయినాక చెట్లు వండాయి కదరా. ఓకే మధ్యలో అట్లా పంపేందుకు చేసినట్టు చిన్నవి పెట్టిర్రా ఆగు. నువ్వు వచ్చిందా నేను వచ్చిందా ఎక్కువైంది మరి డిస్కషన్ అప్పుడే వ్యవసాయం చేస్తుంది మీరు అంత డిస్కషన్ మొత్తం అయితే అక్కడ అయితే ఇంకా తక్కువ ఉన్నాయి రా. అరే తక్కువ ఉన్నాయి అయినా తెంపిండు ఆల్రెడీ చాలా తెంపిండు. ఇట్లా ఏం చూడరా అవి ఉంటాయి రా. అయితే దానికి ఒక సంచి కట్టి ఇట్లా అంటే సంచి కట్టేటట్టు ఉడకబడతాండి. రాజమందిరానిగా రాధా రాధా నందన రాధా తాగినంత దిగినారు ఒకటే పేరు. ఎంత అయినవరా నువ్వు? మేము ఎంత అయినా తర్వాత రెండు మర్చిపోయాను. ఫస్ట్ 3 టీలు తర్వాత మనిషికి 3 బీర్లు ఫస్ట్ తీసుకున్నాం. మంచిగా చేరు కొట్టిన తర్వాత మళ్ళీ 4 టీలు తీసుకున్నాం. అంతే మేము అంతే 2 టీములు తాగినాం. అత్తన దూపాయింది కూడా తిన్ను నేను తాగితే మంచిగా చెప్తాడు. ఓ అది కొద్దాం తలకెక్కుతుంది మళ్ళా. తాగటం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. వీడు తాగితే ఏం కాదు. నువ్వు తాగుడద్దాను అంటున్నది తప్పు ఇస్తా తలకాయ దగ్గర వేసి ఉంటావు బరాబర్. స్టాక్ పెట్టుకుంటారు గొర్రెలు. అదంతే ముందే ప్రీ ప్లానింగ్ వాళ్ళది. 3 ఉన్నాయి ఆడ. ఒకటి పొటేలు ఉన్నాయి. మన రంజాన్ పెళ్ళప్పుడు మందాట తెలుసారా బకెట్ మద్దలేసి ఇచ్చినాం అందరికి. నువ్వు ఓలే కదా పెళ్ళికి పోయినా లేట్గా పోయినా రాత్రి అనుకుంటే పోయి కలిసి ఫోటో చేసి నాకు ఏంద్రా నాకు మొత్తం ఇది నా పరిస్థితి పోయినా నేను పోదామా రెడీ అయినా ఒక్కటి నిమిషం శరీరం వచ్చింది ఇట్లా మొత్తం అనుకుని తెలుసా ఇట్లా ఇట్నే అన్న బయట కూర్చొని నిల్చొని మామూలు దొంగ నచ్చి జన్మకి కాల్చి తిన రాసి పిక్ అని పడుకున్నాడు. అట్లా అయిపోయింది నా పరిస్థితి తెలుసా. వామిటింగ్ చేసి నిమ్మేది అప్పుడే వామిటింగ్ అయింది. గ్రీన్ కలర్ ఇస్తాం ఎలక్ట్రానిక్ పౌడర్ అది కలుపు కొట్టుకుని నాగా మళ్ళీ నార్మల్ ఏంటి అమ్మతుడు ఎలక్ట్రానిక్ పౌడర్ అంటే ఒకటి. మనం వామిటింగ్ మోషన్ చేసినప్పుడు ఒకటి ఎప్పుడా ఒకటే 100 చెప్తా చెప్పరా 100 చెప్పు. ఇప్పుడు ఎందుకు చెప్పాలి సాధారణ రాకుండా అప్పుడే కూకోవాలి. నీకే శాతం నీకు చెప్పంటే చెప్తుంది. మరి నువ్వు చెప్పినారు ఎన్ని మాటలు ఎత్తేస్తావు నువ్వు చెప్తా మాట అయినా నిలబడాలి. మాట నువ్వు నిలబడాలా? నేను మాట ఇస్తే అంతేరా నీ లెక్క కాదురా. నిలబడతా మాట అయినా ఉంటాం మేము. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీ లెక్క మాట తప్పించి ఉండదు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని బొమ్మరి అందరికి యూజ్ చేసుకుంటూ ఉండదు మాది. అవునరా యూజ్ చేసుకోకుండా ఏమంటారు? అదే మరి ఇదే డైలాగ్ 1500కే ఇంట్రెస్ట్ ఇరా 4% తీసుకున్నా 12,40,000 ఎత్తున్నాను. అసలు డైరెక్ట్ మళ్ళీ అసలు అంటే ఏమనుకుంటావరా? ఎంతరా 4% 4,000 నెలకు. లక్షకి ఎంతరా? 4,000. హలో 1,40,000. ఎన్ని తోటలు పెడతారా, ఎన్ని దండాలు ఇస్తారా? ఏమో చూస్తున్నావురా, మీ వాళ్ళకి పక్క పెడతావరా? ఇప్పుడు చెప్తాను విను. నాను చేసే స్మగ్లింగ్ అని నువ్వు అంటున్నావు, అది సోషల్ సర్వీస్ అని నానంటున్నాను. మానే ప్రసక్తే లేదు. ఇంకోటి తీసుకుంటా. అరే నువ్వు చెయ్యొద్దన్నా, నేను చెయ్యొద్దని అనలే కదా నేను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మనం మనల్ని ఇంకొన్ని మిస్ అయినా ఏంటి తెలుసా? పౌచ్ తీయకుండా పౌచ్ తీసి ఫోటోలు తీసే ఉండే. ఇంకా ఈ పైన ఇది అట్టిది ఏమంటారు, ఇది కదరా పేపర్ కవర్ కదా, అడిగి బాగా వచ్చినాయి. నెక్స్ట్ ట్రిప్ లో మంచిది. మొన్న కేరళ మొత్తం కళ్ళు ఎర్రగా ఇద్దరి ఫోను మెసేజ్ ఎప్పుడు కట్ అయిందిరా నీకు? అర్ధగంటకి ఎక్కువ అవుతుంది. 12 అర్ధగంట అయిందిరా, గంట అవుతుంది కదా లెక్క చెప్పి తీసుకున్నారు. ఇంతసేపు అర్ధగంట కాదు అన్నిటికి చెప్తా పడు. 3:09 4:09 అవుతుంది. గంట అవుతుంది. ఏమన్నారా ఉండేదా తప్పైంది.
నువ్వు అన్నావు కానీ ఇంగ్లీష్ అయ్యి కొయ్యలు ఎవరు దాన్ని ఇక ఎట్లా ఎట్లా కడి కింద బండకేసి కొట్టుకో బండకేసి కొట్టుకో కడిగి ఇక్కడ ఉన్నాయా వాటర్ చూద్దాం బాగానే ఉంటది లోపల బండ కొట్టచ్చు తింటారా మీరు తింటాం రా లేవు లేవు క్యాన్ తెమ్మని 20 లీటర్స్ క్యాన్ తెమ్మ కానీ ఆల్రెడీ 12,000 మాల్ పెట్టుకొని వాడు తెచ్చుడు కష్టం కానీ కార్లో రాదా కారేనా కారే కదరా ఫోన్ చేయి కారు బండి ఫోన్ చేయరా నువ్వే అరే నువ్వు అన్ని పిచ్చి పిచ్చి కూడా పెడుతున్నావురా ఏం మాట్లాడినా ఏం చేసే అసలు అరే ఎంత కంటెంట్ లేకుంటే మాత్రం మహేష్ ఈ గ్లాసెస్ బాగున్నాయి పెట్టుకున్నా హీరోలా అరే నువ్వు కనబడట్లేదు ఫ్రేమ్ లో నువ్వు కనబడ నేను ఫ్రేమ్ లో నేను లేకున్నాయి కదా నేను ఫీల్ అయితే లేదు ఏం చేస్తున్నా ఏం చెప్తున్నావు దాన్ని అరే కత్తి నూరినట్టే నూరుతున్నావుగా అదే అంటున్నా చిట్టి అది స్పెట్స్ ఏమైనా మాట్లాడరా స్పెట్స్ ఇవ్వరా ప్రణయాన్ని ఫోన్ చేసి 20 లీటర్ పడుతుందన్నారు ఏంటిది అందరూ ఎగురుతారు మళ్ళా మొన్న మంచిగా వచ్చినాయి కంటే ఏ మాట కామాట అంటే మన న్యాచురల్ గా వచ్చినా అది ఏంటంటే యాక్టింగ్ లెక్క కనిపించకుండా రియల్ గా అలా మనం చూస్తున్నట్టు పక్క నుండి చూసినట్టు అయిపోయి మిస్ అవుతారు అందరూ ఏంది రే మళ్ళీ చెప్పవా పేరు కత్తున్నాం మళ్ళీ చెప్పరా రే ఏ మతం ఐకమత్యం ఎందుకు మిస్ అవుతారు పానీ చెప్తే అంతా మనమే కదరా ఎవరికే లేజీ అయిపోతున్నారు అందరూ మనమే కదా మనం అనుకుంటే ఏర్పడారు అవతలలు కూడా అనుకో ఒక చిన్న కోపం రాకుండా సూపర్ రా దాహం బాగా వాటర్ బాటిల్ రా ఆడు తినలేవురా ఫస్ట్ ఏమన్నా వాన పెడతారు చిన్న పీస్ అందరికి బాగా దూపు అవుతుంది మామిడికాయలు ఇస్తుండే ఇంకింత బబ్బులు ఏమన్నా పైసలు ఎందుకు బబ్బులు ఉన్నాయా మొత్తం ముక్క మొత్తం తీరా ఏమన్నారు ఇందాక మళ్ళీ చెప్పా మంచిగా మరి ఇంటికి పట్టుకొస్తాడు ప్రతిసారి పుల్ల మామిడికాయలు చక్కెర వాడు కష్టపడి తెంపి దాన్ని రాకి మీకే ఇచ్చిన వాడు తింటున్నారా చెప్పిన త్యాగం అది కూడా రికార్డ్ వేసుకుంటాడు పెట్టు కదా వాసన పోవడానికి బాటిల్ పెట్టుకుంటారా మంచిగా ఉన్నావురా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా గ్లాసెస్ బాగుంటాయి ఒకసారి ఇట్లా పట్టుకో నేను ఫ్రేమ్ ఇంట్లోనే అన్నా ఇప్పుడు తీసుకుంటావు గ్లాసెస్ బాగున్నాయి ఇందా పడినప్పుడు వీడియోస్ అన్ని ప్లాన్ చేసేది నేనైతే బిహైండ్ కెమెరా ఉంటాను వీళ్ళందరినీ అయితే నేను ఎక్స్పోజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాను వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ బీటెక్ వాళ్ళు అందరూ అడగాలి దాంట్లో నెంబర్ 1 నువ్వే కదరా అరే నా తర్వాత వీడు నెంబర్ 1 అరే నువ్వు నెంబర్ 1 అయితే వాడు నెంబర్ 2 అవుతాడు నీ తర్వాత అయితే వీడు మహేందర్ లాస్ట్ వీడియోలో అయితే మిస్ అయిపోయింది వీడు బికాస్ నువ్వు అని ఫోకస్ చేయలేదు లేడు కదా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇంత పెద్ద మనిషి లేడంటున్నావు ఏంద్రా నువ్వు సాయి వీడు నవ్వడానికి క్లోజ్అప్ యాడ్ కి పని చేస్తాడు అరే చిన్న పిల్లలకి వీని వీడియో మంచిగా చూపెట్టచ్చు తినే పద్ధతి కూడా వీడున్నాడు చూడు వీడు ఏంటిదంటే వీడు యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయి కోల్పోయింది జీవితాన్ని ఏ జీవితాన్ని చెడ్డ జీవితాన్ని బ్యాచులర్ జీవితాన్ని ఎప్పుడు కలవాడు ఏదో అమాస పుణ్యానికి వస్తాడు అంతే బాగా బిజీ ఉంటాడు తీసుకోవాలి నెక్స్ట్ క్యాటరింగ్ నెంబర్ ఎప్పుడు వంది మరి పిలవమంటున్నాగా అలా డిస్క్రిప్షన్ లో పెడతా నువ్వు అవన్నీ పెట్టినావు అనుకో చెప్పు ఏమైందిరా కెమెరా ముందు బాగా షై పర్సన్ అంటే ఇతనే ఆ పోజుడు ఫోటో ఇస్తున్నాడు ఎట్లా ఇస్తున్నాడు ఆ ఫోటో కూడా ఇస్తున్నారా 10 seconds ఉన్నందుకు ఆ వీడియో ఎందుకు పెట్టినావు అంటాడు 10 seconds కే చెప్పపోయినా ఎందుకు పెట్టినావు అంటాడు దాన్నే ఫినిషింగ్ టచ్ అంటారని మామిడికాయ వస్తుందిరా
వీళ్ళందరికి మామిడికాయ తెంపి ఇచ్చింది వీడే. ప్రశాంత్ గారి అన్ని అంటే వాంది కాబట్టే ఇదంతా, లేకపోతే ఎవడో అక్కడ ఉరుక్కుని రాకపోవా. ఏమనంటే వీనే అనండి వీడే తెంపి మొత్తం పోయేటప్పుడు 10 పట్టుకోపోతా. మామిడి తోట మీ చేతిలో పెడితే మీరు ఉరుచుకోదాం ఆలోచన ప్లాన్లు ఎత్తారా? పండుగ అలవాటు తెంపుర్రా, తెంపడానికి ఒక రోజు పిలుస్తారు అర్రా అంటాడు వాడు. బురా నువ్వు ఏదైనా మాట్లాడు. అరే గౌతమ్ నీ గురించి చెప్పవరా? గౌతమ్ మంగోలి, వీని పేరు గౌతమ్ మంగోలి. అరే ఒకసారి పేరు చూపిరా. మా సిఆర్ బీటెక్ సిఆర్. నువ్వు వాని దగ్గర ఉన్న అద్దాలని నువ్వు తీసుకొని నీ దగ్గర పెట్టుకున్నావు. అద్దాలు ఏం కాదు, బ్లాగర్ అంటే ఇట్లే ఉండాలి. గౌతమ్ గౌతమ్ మీరు ఏ కంపెనీ రా? రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? నా పేరు రాపిస్తా, ముంబై పేరు రాపిస్తున్నాడు వాడు. మళ్ళీ ఒకసారి ఒకసారి ఎందుకురా ఉరుకుతాను? గంట భయమారా ఈ గన్న ఆరాది కాదురా, వీడు పెళ్లి చూపుల కదేంద్రా లుక్కు. ఏనారా శోభిత కథ పరిగెత్తుంటదేమో నుంచి తీరా అట్లా ఉడకపోసినట్టు ఉండద్దురా. వీడియో ఆపరేట్ ఏరుతారా? ఒకసారి గిది కూడా రికార్డ్ చేయరా, మళ్ళీ చెప్పరా. ఏరుతా ఇప్పుడు చేద్దాం గంజలేవి మరి. అదే చికెన్ తెచ్చుకున్నాం మరి. ఏరుడు ఎంత చెప్పరా? అంత మొత్తం ఎండిపోయినా పొయ్యిలు కూడా రెడీ ఉన్నాయి. నీ బొమ్మల చికెన్ అనేది ఏం అనుబంధం వీళ్ళు మహేష్. నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే ఒకసారి వీళ్ళిద్దరు అనుబంధం గురించి చెప్పవా? అలా కొట్టుకుంటారు. వచ్చేటప్పుడు నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ పక్కనే అన్నారు. పండ్లు ఎక్కువ అదే అనిపించింది నాకు కూడా. లైట్ మెరుస్తుంది కానీ. కెమెరా పట్టుకరా కెమెరామెన్. జూమ్ చేస్తే కూడా వస్తుంది కదరా. అరే వీని కెమెరాలో వీడు కనబడకుండా అందరినీ అట్లా ఇట్లా ఎత్తున్నాడు కదరా. అరే నన్ను తీయడానికి ఎవరు లేరురా. సరే వీడియో తీరా. ఓకే వీడియో తీయండి, ఇసిరేరా సీదా మహేషానికి. ఏం పడ్డది? మహేష్ క్యాచ్ అట. అరే కింద మంచిగా లేదురా, పోయింది. చాలా రోజులు అయింది కింద పడి చాలా రోజులు అయ్యి పట్టి పుక్కలు వేసినాయి. మహేందర్ వీడు ఒకటి గమనించాడు. నీకు ఒకటి తెలియదు కదా, గమనించారా అని ఒక వర్డ్ నుంచి నువ్వు చాలా అంటే చాలా క్రియేట్ చేయొచ్చు. ఎన్ని కంటెంట్లు అయినా మొత్తం మాకు పాండిచ్చేరి ఎంటైర్ ట్రిప్ గమనించారా తోటి ఎండ్ అయిపోయింది. గ్లోబ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఫోకస్ చేయరా. అరే మాట్లాడు. వాడు అందుకే ఫోకస్ చేస్తున్నాడు, వాడు అద్దాలు పెట్టింది. అర్థమైతే లేదా ఎట్లా నువ్వు ఫోకస్ చేస్తున్నావు అని వాడు అద్దాలు పెట్టుకున్నాడు. సారీరా పాండిచ్చేరి వేయండి. ఆ రోజు ఎందుకని ఏమన్నా అరుణాచలం వెళ్ళినప్పుడు మనం కూడా పాండిచ్చేరి వెళ్దామని అనలేదా? అందుకే 2 hours ఇప్పుడు కంచి ఎంత దూరమో పాండిచ్చేరి అంతే. గోవా మిస్ చేసినా వాడు పాండిచ్చేరి మిస్ చేసినాం. ఆడదాకా పోయి పక్కన పోలేదా గోకర్ణ పక్కన గోవా 1 hour. నేను అప్పటికి చాలా సార్లు అన్నా ఎందుకు అటెందుకు ఇటెందుకు అన్నారు. మాట్లాడే హక్కు లేదు మాతో, గానితో మాట్లాడుకో. మాతో బుక్ చేసినారు మమ్మల్ని. ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు మేము బుక్ అయ్యేది. అరే రాను అంటే స్టార్టింగ్ లో చెప్పాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోరా వెళ్తారా. నిన్ను ఎవరు చేసుకోమన్నాడు అంత తొందరగా? ఆగచ్చు కదా, పిల్ల దొరకదని చేసుకున్నావు అంతే కదా. వాస్తవం.
దొరికిందానే ఏం చేద్దాం రా మనం, మీకు దొరికినట్టే అరే సాయి అని అడుగుదాం, సాయి అని అడుగుదాం. అరే మహేంద్ర గాంధీ, మహేష్ గాంధీ, శరత్ గాంధీ ముగ్గురు ఇట్లా ఎవరి పెళ్లి ఫస్ట్ అయితే, ఎవరి సెకండ్ అయితే, ఎవరి థర్డ్ అయితే. అట్లా ఆ ఫీలింగ్ అడిగినట్టున్నాయి. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ వీళ్ళ ముగ్గురు అడిగిన, నేను అడుగుతున్నా కదరా వీళ్ళ గురించి. నీ పేరు కూడా అడిగారు, మీరు నన్ను అడగలరా, నన్ను బండి సినిమా నుంచి మీరు అడుగురి. పెళ్లి అయింది కదా ఆల్రెడీ. కుదరదు కుదరదు. అరే ఏం అడుగుతారా, అరే ఏం అడుగుతారా అడుగుంటారా అని. వద్దురా నువ్వు, అరే నీ వాయిస్ ఫ్రేమ్ లో ఇడు ఉంటాడు వాయిస్. నీ పెళ్లి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒక 4 సార్లు అయిందిరా నాటకాలల్లో పెళ్లి. ఇది ఒక నాటకమే కదా, జీవితం ఒక నాటకమే కదా. పెద్ద నాటకం ఆ నాటకంలో సూత్రధారి నువ్వు. నాటకాలు ఇంకెక్కువ అల్లా. నాకు ఒకటే నాటకం దొరికింది. అదే గీతలు పడితే పోతులేరు. అంటే ఇది గ్లాసెస్ కి దారా బాక్స్ గట్ల ఇయర్ ఏంద్రా చార్మినార్ కాడ ఉంటాయి. చార్మినార్ కాడ అందుకే ఇచ్చారు. అప్పుడు మనం శ్రద్ధ ఇది వినలేదా? అప్పుడప్పుడు ప్రభాస్ గారు మాట్లాడేటప్పుడు మన దగ్గర గుచ్చి శ్రద్ధ అక్కడ వస్తాయి ఇవి రేట్లు. రేలే ఒకసారి ఏజీలో చెక్ చేద్దామని చెక్ చేసిన 32,000 ఉందిరా. 32,000 ఉంది ఏజీలో చెక్ చేస్తే. ఏంటదా చెక్ చేయి ఇప్పుడు, సేమ్ దాన్ని ఫోటో తీసుకొని చెక్ చేయి. ఎంతో కొంత 10,000 అనుకోరా, అనుకోరా అన్న. ఇంక బేరం చేయరా? కాదు 150 పెట్టి నీ అడ్డాలు బేరం చేస్తే నవ్వురా. పాండిచేర్లో కాదు అది, మహాబలిపురం కాడ. మహాబలిపురం కాడనే నువ్వు ప్రణయ్ కూడా అద్దాలు తీసుకున్నారు లాస్ట్ వీక్. పాండిచేరి పాండిచేరి కాదు, 6,000 అంటున్నాడు, నేను 4,500 మాట్లాడుతున్నా. 6,000 అంటున్నాడు రౌండ్ ఫిగర్. అదే వీళ్ళకి మనిషికి 500 లెక్కించుకుంటుంది. మన దాంట్లో కూడా 500 6,500 తగ్గి 6,000 లెక్కించుకుంటున్నా. అట్లా కాదు అని చెప్పేసి చెప్పినాకో 2,000 ఇస్తారు మరి అంతే. అరే 1,500 పట్టుకొచ్చింది ఒక్కో సీర. నేను వీడు 6,000, మేము 3,500 మాట్లాడు. నేను ఒక 3 సారీస్ సెలెక్ట్ చేసిన, ఒకటి వీడు తీసుకున్నాడు. 2 సెలెక్ట్ చేసి ఈ రెండిట్లో నాకు ఇది బాగుంది అన్నాడు. సరే ఇది బాగుంటుంది తీసుకో, ఇది మంచిగా ఉంది, అది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది. ఇది చెప్పిన అంటే అది ఎంత బాగుంది అంటే తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నా. ఎవరికి ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు. వచ్చిన సెలక్షన్ ఎట్లున్నాడు ఏం చేసాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి 2 నాకు ఇవ్వాలంటాడు, ఇంకోటి చూపించమంటే అట్లాంటిది ఇంకో మోడల్ లేదు వాళ్ళ దగ్గర. అడుగుతాడు వీడియో, అడుగుతాడు అప్పటి వరకు వాడు. అదే ఎంత 40,000 రా కడుపు నిండా ఫుడ్ పెట్టి 40,000. 6,000 2 గంటలు అంటే గుడి బంద్. ఏం చేయాలి సారీలు కొనుకొచ్చిన బాగా. ఎంత చేసి 40,000 ఇస్తున్నా? 40,000 షాపింగ్ చేసి చాలా గుండె మీద పెట్టిండే గ్లాసెస్. పాండిచేరి అయితే ఇట్లా అట్లా అనుకున్నాం. లేదు లొకేషన్ చూసుకొని మాకు ఏం తెలుసు అక్కడ ఏ ఏరియా ఉంటుంది. ఛత్రపతి ఇక్కడ బీజీ క్యాప్ మంచిగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్రీ ఇచ్చండి రా. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాక సెకండ్ అన్నా కొత్తదా? మరి ఏదైనా తీసుకురారా. మనం యూట్యూబ్ వీడియో చూసిండ్రా, ఒక అర్ధగంట కనిపిస్తుంది వాటర్లో వదిలిపెట్టి తింటే వేడిగా ఆల్రెడీ తాగిందా తాగిన పొద్దున తాగిన 2 మైండ్ అవే సమస్యలు రన్ అవుతారా? ఎందుకు తెచ్చిన గ్లాస్ లక్ష 35 రూపాయలు నువ్వే ఒకటి అరే కిరణ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. వాడు వీడియో తీసుకుంటురా, నేను వాడిని తీసుకోని అప్పుడే చెప్పిన తీసుకో. ప్రణయ్ అరే రివ్యూ ఇరా. చూపిస్తారా? ఫోన్ ఇస్తారా? పట్టుకోరా, ఫోన్ ఇస్తారా? నేను ఇస్తా. చూడు వాడిని ఎట్లా తీసినా, వాడు ఎట్లా తీసిండు ఒకసారి చూసి చెప్పురా. అరే ఫొటోస్ మంచిగా రాలేరా? మంచిగా రాలే? వాడు సగం సగం కాదురా, నా ఫేస్ సగం సగాలేందిరా వీడు.
అరే వీడు గిక్కనే దగ్గర క్లోజ్అప్ లో కూర్చొని తీయి అంటే ఎట్లా తీరా కొంచెం వెనక్కి జరుగు, నేను కొంచెం వెనక్కి జరుగుతున్నారా అన్న. తీరా రేపు గిన్ని ఫోటోలు తీవరా అత్తలేవు రా మెచ్చలేరు అందుకే నువ్వు చెప్తుందారా అరే ఈ ఫోటోలకు వాన్ ఫోటోలకు తేడా. నేను ఫోటోగ్రాఫర్ రా చూడు ఇగో వీని తీసిన ఫోటో గ్లాస్ ఏదిరా గ్లాస్ పట్టుకో గ్లాస్ గ్లాస్ చూడు ఇంకో పైన హెడ్ కట్టు అరే అది నేను తీసిన హై కట్టు పేజ్ తాగితే ఎంత చేసినా కాదు ఈయన్ని అగో వాన్ని వీడేనారా అనే రకాల ఇల్లు. నువ్వు నాకు ఇప్పుడు పాట ఎత్తావా ఆట ఎత్తామని వీడు పుల్లి అనుకున్నాను మంచిదే మొత్తం డిచ్చేమన్నాడు బూతులు వస్తున్నాయి కదా, బూతులు వస్తున్నాయి. బూతులు లేకపోతే కడియలేక చెప్తారా నేను నిన్న ఒక సెన్సేషనల్ అట్లే పెట్టాలా ఐపీఎల్ కంటే కూడా టీఆర్పీ రేటింగ్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిన సెన్సేషనల్ రా నిన్న. గదీరా 4 కెమెరాలు ఉన్నాయి, 4 ఏం లేవురా ఒకటే. ఇప్పుడు చాలా బెటర్ శరదకి అది ఉపేంద్ర గారి మ్యూజిక్ ఒక మ్యూజిక్ వద్ద చూడు బండతో ఎవరు బండతో పెట్టేది శరత్ గాడా లేవు మరి మీకు మర్చిపోతుందా అంటే నువ్వే ఇప్పుడు నీకు బీర్ చూసినప్పుడు రాబుద్ది కదా ఇట్లా పోసి ఇచ్చినా కూడా ఒక గ్లాస్ తాగి చూడు. నేను తాగినరా చిన్నప్పుడు 4th 5th ఆ టైంలో తాగిన. అంటే అప్పుడే మనవాడు అంటే అప్పుడు ఒకడు ఒక మాట అనండి కాదురా బా న్యాచురల్ పన్నట్టు కాదు బుద్ధులే కూడా వస్తుంది. అయితే ఎవడైతే ఇప్పుడు తాగాడో పెద్దగా తాగుతాడా అని చెప్పేసి అన్నాడు అంటే స్క్రిప్ట్ రాసి మాకు ఏం మాట్లాడాను అవే మాట్లాడతాం ఇక నీ వీడియో అప్పుడు మళ్ళీ నీ వీడియో ఈసారి నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేస్తా. ఇప్పుడు వీడియో ఆర్గానిక్ రాదు. వాడు 4th క్లాస్ దగ్గర ఉన్నాడు. చెప్పురా అరే 4th క్లాస్ లో ఏమైంది? బాగా చచ్చిపోయే రేంజ్లు ఉంటే ఆపే అంటే అందరూ ఆపేసినట్టు అంతే. ఎవడో కూసిండు ఇది తాగితే అలవాటు అయితే అని భయంతో తాగట్లే అని ఒకడు కూసిండు, ఇంకోటి ఇప్పుడు ఎవడైతే తాగడో తర్వాత ఫ్యూచర్ లో బాధ అవుతాడని కూసిండు. నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా. అయితే ముందే అన్నట్టు వీడికి అసలు ఏ అంచనా ఉందని ఇట్లా అనుకుంటుండు. తాగి చూస్తా అలవాటు అయినా ఓకే, వాడు చెప్పింది నిజం. అలవాటు కాలేదా, వాడు చెప్పింది అబద్ధం. అర్థమైందా? అట్లా అందుకని అరే వాడు ఏదో చెప్తాను రా వినని మరి అడిగి చెప్తాడు. ఒక 10 మంది అన్న మారితే కింద బొప్పు అన్న వల్ల నేను మారిన ఈ రోజు బొప్పు అన్న వల్ల బీర్ తాగుతలేను అని వాడు పెడతాడు కామెంట్. బీర్ తాగకుండా పెట్టదు ఆ కంటెంట్. మహేష్ అంటే అందరినీ మంది తాగుతలేడు కదా తెలంగాణ రాష్ట్రానికి స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ అది. మరి ఎందుకు తాగుతలే అంటే మాత్రం ఒకటి ఉందిరా, విను ఎందుకు తాగుతలేవురా? ఒకటి నాకు భయం లేదు. అరే వాళ్ళు ఇద్దరు డిబేట్ చేసుకుంటాను, డిస్టర్బ్ చేసి ఎందుకని సైలెంట్ ఉంటారా? వీడియో మంచిగా అంతే గిట్లాంటి వైరల్ అయితారా? క్లారిటీ లేని వైరల్ అవుతాయి. మెమోరీ కాదు, అది క్లౌడ్ స్టోరేజ్. అది సపరేట్ గా క్లౌడ్ స్టోరేజ్. ఎప్పుడైనా ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నట్టు వచ్చినట్టు వస్తాయి. ఎట్లుంటది మరి? మనం డిబేట్ కావద్దు. వాల్యూమ్ తక్కువ. మహేష్ ఎందుకు తాగుతలేను అంటే తాగడానికి ఒక రీజన్ ఉంటుంది కృష్ణ, ఆ రీజన్స్ నాకు అవసరం రాలేదు. అర్థమైందారా? తాగడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ధైర్యం కోసం తాగుతాడు, ఇంకోటి ఏంటంటే తాగితే ఎంజాయ్మెంట్ వస్తుంది తాగుతాడు. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఒకటి ఏంటంటే అవుతుందని తాగుతాడు,
ఈ మూడిట్లలో నేను దాంతో రిప్లై చేయాల్సినంత అవసరం నాకు రాలేదు, అందుకే తాగుతలేదు. ఓకేనా? కామెంట్లు తిట్టారు కదా నన్ను. ఇట్టుకొని ఏందిరా అరే మాకేందిరా అంటాడు. కాదు కింద కామెంట్ బాగానే నువ్వు అరే అవునరా స్టిక్కర్ పెడతారా. నువ్వు ఏం చేస్తావు అంటే అది ఛానల్స్ సబ్స్క్రిప్షన్ ఇస్తారు చూడు, ప్రీమియం అకౌంట్. ఆ ప్రీమియం అకౌంట్ ఓకే చేసుకున్నోనికే ప్రీమియం అకౌంట్ కే వాడిని సమాచారం, ఎందుకంటే వాడిని విలువైన సమాచారం నార్మల్ సబ్స్క్రైబర్ తినద్దు. అది ఏమంటారు కదరా ఫ్రీగా నేను అదే డిఅడిక్షన్ కదా, డిఅడిక్షన్ కు కూడా పైసలు కావాల్సిందే కదా, ఇది అట్లా అన్నట్టు. అరే వాళ్ళకి అర్థం కాదురా ఇలాంటిది. ఎందుకని కొంచెం ఊసిపోయినట్టున్నాయి కదా. మహేష్ నువ్వెందుకు తాగుతావు? నేను టైం పాస్ అవసరం రాలే నాకు. డైలీ మస్తు అవుతారట. ఇది లేకుండా నాకు టైం పాస్ అవుతున్నప్పుడు నాకు ఇదే ఎందుకు అర్థమైందా? మౌనం పాటిస్తున్నాం. మాడికాయ తినుకుంటా బీర్ తాగుతున్నా కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళ లెక్క డిస్క్రైబ్ చేయి. మాడికాయ అయిపోతుంది. నీదన్నా కంటెంట్ మంచిగా రాదు, వచ్చి తీద్దాం చెప్పురా. నేను ఇది ఫస్ట్ టైం చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి తాత మామిడికాయ తోటి కళ్ళు తాగుతాను, ఇట్లా తాగుతాను. నేను కూడా ఆయన కళ్ళే తాగుతాను. గుడుంబ స్టార్ట్ అంటే అప్పుడు ఏదైనా కళ్ళే అంటుండే అన్నట్టు. అవి కూడా తెలుసా? అరే అంటారు కదరా. ఓకే చెప్పు, ఏం చెప్పింది ఇది తినద్దని చెప్పింది. మరి మళ్ళా తింటానా కదా తాత లేడు కదా ఇప్పుడు. అరే వాడికి ఇప్పుడు నాకు బీర్ చూసి నాకు తాగుబుద్ధి అవుతుంది. అరే నీకు టేస్ట్ నచ్చింది, నాకు నచ్చలేదు అన్నట్టు, అది తేడా. వాళ్ళ లెక్క బడ్వైజర్ కేఫ్ నచ్చపోతే ఇప్పుడు వాడు చూడు కేఫ్ చీ అన్నాడు. తప్పు. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది తప్పే అంటావా? ఇప్పుడు ఏ వస్తువుని చీ అనద్దు. నీకు ఇష్టం ఉండొచ్చు, నాకు ఇష్టం లేకపోతే హెల్ప్ అవ్వచ్చు. చూసినా మెల్లగా ఇచ్చి వాళ్ళ సైడ్ తీసుకుంటారు. అంటే ఎట్లా కనిపిస్తాను అప్పుడే మొత్తం తీసుకురా దుక్కులే అని చెప్పాను. వీడియో తీస్తున్నట్టు అయిపోతుంది, మంచి కోపి వాడు తాగనోడు తాగపోయా, తాగటం నాకు గ్లాస్ ఓకే అట్లయితే మీరు తాగుతా అయిపోయారా? ఎండ్ ఆఫ్ ది డే కడుపు నిండితే అయిపోయా. తాగినట్టు కాదు ఎగరాలి నైట్. వాడు జూమ్ చేయరా, ఇలా ముంబై అని కొట్టించుకున్నాడు. వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తాను రా డీప్ గా, అది మనకు అర్థమైతే ఎంత అప్పటి నుంచి ఎంత చెవులు పెట్టినా అర్థం చెప్పురా. క్లారిటీ మస్తు వస్తుంది. వాడు మంచిగా స్నాక్స్ బుక్కుంటా 2 ప్యాకెట్లు అది ఏంది రే, ఒకటి ఇట్లేనే లేదు ఏదో రకంగా ఒకటి ఇక్కడ లేదు, ఏదైనా ఉన్నాయి రే ఖాళీ తీయకుండా. ఏ అద్దరా మీ వాయిస్ వినవాడే మళ్ళా. ప్రణయ్ గారు అంతా తెల్లగా కడతలేడు ఇప్పుడు, పొద్దుగాల నుంచి పక్కగా సన్నగా ఇట్టున్నాడు. పని చూసుకుంటాను. ఒక మామిడికాయలన్నా పట్టుకపోతే గిట్టు రేటు. అరే మన మధ్యలో చెప్తా అంటే కట్ అయిపోయింది. కల్పన అంటే సిఇఓ అక్క పేరు కల్పన, నాకు వేరే పేర్లో కనిపించింది. ఓకే ఆమెనేనా? తిరువీరు మన బావనే. తిరువీరు బావతో ఫోటో తీయాలంటే అసలు పేరు ఏంటిది? తిరువీర్. మంచిరాలోడే మంచిర్యాల బేస్డ్ సినిమా తీసిండు. మంచిర్యాల ఎందుకైతే భాష కూడా కరీంనగర్ భాష. కరీంనగర్ భాష ఉంటుంది కదా, ఎక్కడ మన దగ్గర ఉంటాడు. ఏం నింపినవరా కెమెరా? వాళ్ళు ఫోటోగ్రాఫర్ ఎందుకు ట్రై చేయద్దురా? ఇప్పుడు టైం లేదా?
ఫోకస్ చేయరా ఆ స్పెట్స్ ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ వాచ్ మొత్తం ఆన్ మీద పెట్టు. స్మార్ట్ వాచ్, ఆ స్పెట్స్. మాస్టర్ సినిమాలో విజయ్ గాంధీ కదా. వాడు మన ముంగట ఉన్నాడు కాబట్టి వాడు ఎంత మంచిగా నిజానికి సాయి గారు అంటే మహేందర్ గారికి, మహేందర్ అంటే సాయి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అవినాభావ సంబంధం, అంత సంబంధం అభిమానం, ప్రేమ ప్రేమ ప్రేమాభిమానమా? అక్రమ అభిమానం. 13,000 వాడు ఎట్లా చూస్తాడు, వీళ్ళు తెచ్చుకొని తాగుతారు వాళ్ళు. వీడు విజయ్ గారు మెకానికల్ అనిపిస్తలేదు నాకు, సిఎస్సి అనిపిస్తుంది. సిఎస్ఏ కాదు, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. రెండు ఎక్కువ ఉంటాయి. తీసుకుపోలే అని నువ్వు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? తీసుకుపోయాడు మన నీట్గా సాఫ్ట్వేర్ లేక నీట్గా అట్లా ఉన్నట్టుగా ఉన్నాం. వాడే మనం సాఫ్ట్వేర్ లెక్క ఉన్నామారా? వాడు ప్రణయ్ గారు లేడా? అంత లేదు. ఉన్నాం కానీ సరే ఉన్నాం. అరే ఈ వీడియోలో స్పీకర్ గాడు మాడికలు పట్టుకోలేదు. కాదురా వీడియోలో స్పీకర్ గాడు మంచి ఆడ తెప్పాడు అని. అదే లేకపోతే ఈ సీజన్ లో పెళ్లి చేసుకున్నట్టు కొనుక్కొద్దాం, సంచులు కొనుక్కొద్దాం. బండి ఉంది సపరేట్ చంద్రల కాడ తీస్తే మనకి ఈసారి మాడికాయతో కాదురా పెట్టుకోవచ్చు. వీటికి కూడా అసలు ఈ ఆలోచన రాలేపడు. ఎంతలో అమ్ముడు పోతాయిరా? పక్కపొట్టు 30 అంటే మనం 20 కమ్మినా అమ్మది. ఫ్రీగా వచ్చినాయి. మబ్బుల 4కి మార్కెట్కి ఇచ్చుకోరు. మబ్బుల 4కి పోతే 10 రూపాయలే అంట. అదే తెల్లారిన తర్వాత ఎక్కువ ఉంటుంది. ఊకోకాక కింద పాయింట్ వాడు ఏం కనిపిస్తుంది? అరే ఎందుకు రా నువ్వు అంతా అంతేనా? మన మహేందర్ గారు అన్నారు ఏమనుకుంటున్నారా ఇది ఊకోక అట్లనే ఉన్నదంట. ఊకోకాక అంటే సపరేట్ బ్రాండెడ్ కూడా వాడు ఊకోకాకతోనే చెప్తారా? షాప్ పేరు అది. నేనేమనుకుంటున్నా అంటే ఓన్లీ షాప్ ఊకోకాక ఓన్లీ బాగా ఊకోకాకనే దొరుకుతారు. ఏమన్నా బంగ్లాదేశ్ లో తయారు చేసి కదా ఒకటి పెడతారు. అది చేసిండు కదా. అరే ఇప్పుడు వీడియోలు తీస్తలేవు ఎందుకురా? అండర్ గ్రౌండ్ లో నువ్వు పర్ఫార్మర్ అను, అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. ఏం బండిరా? అరే నేను ఎంకరేజ్ చేస్తారా? అందుకే కామెంట్లు అదే నేను అంటున్నారా? ఏమనలేదు, అదే చెప్తున్నా. వాంతో తీస్తా సోషల్ ఫైనాన్స్. నీకు ఎటువంటి సబ్జెక్ట్ కావాలి చెప్పు. అది ఏ పాత్ర ఇచ్చినా జీవిస్తారా? అంటే తీసి మానేనారా? ఆయన అక్కడ జాబ్ చేస్తాడు, అక్కడ ఐటీ కంపెనీలో. ఆయన అక్కడ రెసిడెంట్ వరంగల్ ఉంటాడు. ఆయన కొట్టించుకోలే ఇంకా సీసీ. ఆయన అక్కడ రిజిస్ట్రేషన్ ఆయనకు అట్లా. అది ఎందుకు తీసుకున్నారు ముంగట? శ్రీకర్ కదా నీదా? అది స్టఫ్ కూడా డ్రింక్ అంట. మహేష్ ఎందుకు అబ్జర్వ్ చేస్తలేరా? ఏంటిదిరా? శరత్ గారు అప్పటి నుంచి గురి తీసి మరి నీ బీర్ గ్లాస్ లా మంచిగా వేస్తూనే ఉన్నాడు. పడ్డాయి ఒకటన్నా? పడ్డాయి. అంతలే కావాలంటే ఉన్నదిరా. ఇప్పుడు నువ్వు ఎందుకు తాగుతలే చెప్పు? ప్రశాంత్ చెప్పు. ఈ మెసేజ్ ఫార్వర్డ్ అన్నా.
వాడు తెచ్చుకోమని అరే అయ్యో మహేంద్ర గారు తాగుతలేరు అప్పటి నుంచి డల్ గా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు బడ్వైజర్ లేదని. ఇప్పుడు వాడికి ఊకే చూసి నవ్వుతాంది పోదాం పారా అంటే వాడు నేను అమ్మాయి వెనకాల పోయినా గుర్తుకుందారా నీకు? ఒక్క అమ్మాయి అంటే గుర్తున్నాడు వచ్చింది అప్పుడే వచ్చినా ఇక గుర్తుకుందారా హౌసింగ్ కాలనీలో డైలాగ్ ఎవరినో చూస్తే ఎవరినో అనుకుంటున్నా వాడు ఎవరినో చూస్తే ఏదో అనుకుంటుండే ఒప్పుకున్నాడు ఫాస్ట్ టైం ఒప్పుకున్నాడు కానీ అమ్మాయి వెళ్ళిపోయింది వచ్చి ఉంటే వేరే ఉండేమో ఇదేదో సాంగ్ వాడతారు పొర్రిని చూడంగానే పట్టుకొని వాడతారు లేదు ఇది ఇది ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్ అది ఫోక్ సాంగ్ ఇట్లా కూర్చున్నావు జ్వరం వచ్చింది తెల్లారి మనాలి పోవాలి క్యాన్సల్ ఏ పిచ్చోడు కూర్చున్నాడు వాడు వచ్చేదాడు ఏ పిచ్చోడు పిచ్చోడు మావాడు ఎవరు రాడు ఎవరికి అంటే పిచ్చోడు అంట సినిమా క్యారెక్టర్ ప్రకారం స్టోరీ వైజ్ రాది సినిమా అయిపోయినాక స్టోరీలా వాడు ఒక 5-6 డైలాగులు మాట్లాడింది అంటే సినిమా అట్లనే కానీ ఏ పోరా నేర్చుకోవాలి ఇమ్మన్ సార్ రా మురళి సార్ ఇమ్మని ఇట పాస్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతాను ఇమ్మని పాస్ అయ్యాడు జాబ్ చేస్తాడు సత్యపోగా బాగా మన జీవితంలో ఏదైనా ఎంబారస్మెంట్ మూమెంట్ ఉందా అంటే ఎవరిలో లేపి మిమ్మల్ని ఫెయిల్ అయినా ఇంకా మహేందర్ పాస్ అండి కాదా ఏమన్నా దీపక్ గాను సాయి కృష్ణ లేవట్టిండు రోల్ నెంబర్ అన్నాడు ఫెయిల్ అయిన అడిగిండు అదే టాపిక్ అన్నాడు రా ఫెయిల్ అయిన అడిగిండు మరి వీడినో ఏమనో తెలియదు అడిగితే నువ్వేమో ఏమని ఫెయిల్ అయినా అన్నాడు లేపి ఇంక మహేందర్ పాస్ అండి కాదా ఇంత బాధ అనిపించాలి టాపర్ కు ఇంటర్నల్ ఫెయిల్ చేసిండు హెచ్ఓడి వాడు నన్ను బండి సినిమా మస్తు మందిని చేసిండ్రాడు బండి సినిమా కానీ చందు కానీ నాయక్ నాయక సార్ మొత్తం చెప్పినా గావిలేసి సార్ వాట్ ఈస్ మీన్ కే అని చెప్పండి అదే అవును ఎప్పుడు ఏమి అని చెప్పి సార్ మీ పేరు సార్ వాట్ ఈస్ నేమ్ ఇడియట్ యు నో హౌ టు ఆస్క్ నేబర్ మే నో యూ నేమ్ అని చెప్పండి వాట్ ఈస్ నేమ్ ఫ్రెండ్ అరా నేను కాదు రే అరే ఆ మేడం ఒకటి ఏడిచింది గుర్తుందా? అంజలి 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 మేడం గౌతమ్ గారి వల్లనే ఏడిచింది రా అది ఈఎం సబ్జెక్ట్ శ్రావణి మేడం రైట్ రైట్ శ్రావణి మేడం కాదు చెప్తుండే ట్రిపుల్ ప్రొడక్షన్ టెక్నాలజీ ప్రొడక్షన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకొచ్చి గిల్ల పెడుతుందంట మీ అసలు చేయబట్టి ఇంజనీరింగ్ వాల్యూ పోతుంది ఎవడు నన్ను మీ అసలు చేయబట్టి ఇంజనీరింగ్ వాల్యూ పోతుంది బర్ల కాసుకోపోయి ఎందుకు వచ్చినాను 12-13 ఉండే కదా ఒకటే సంవత్సరం ఫినిష్ చేసిన అది కాదు అంత అయిపోయినాక దీపగాడు సంక్రాంతి దగ్గర పేపర్ రాసి అది చూసి పెద్ద కలెక్టర్ అయినట్టు వాడిని వాడుకుంటే వాడు చూపెట్టాడు మహేంద్రాడా కాదు నువ్వు చూపెట్టు అని ఆయన నువ్వు కూడా ఏదో రాసుకోవాలంటే అరే ఇండైరెక్ట్ గా నువ్వు పుషప్ చేసినవరా నువ్వు చూపెట్టమన్నందుకు వీడు నన్ను చూపెట్టమంటున్నాను ఇంకింత రాస్తాడు వాడు రాసుకో నా చూసి వీడు అయిపోతాడు అవుతాడు కాదు
చెప్పేసి వీనికి ఇంకింద హైలైట్ అనిపిస్తాయి కదా. నేను M1 ప్రిపేర్ అయిపోయినా లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు. మన కాలేజ్ నుంచే సివిల్స్ లో కూడా పడ్డాడు వెనకాల, చూపించిన అదే సివిల్ వాడు. నేను అప్పుడు కరెక్టే రాస్తాను, ఎందుకంటే ఇంక M1 అది లాస్ట్ సబ్జెక్ట్ లో ఏ ఫార్ములా ఆడినా కూడా చెప్పేంత కాన్ఫిడెన్స్ బాగా ప్రిపేర్ అయినప్పుడు. ఫస్ట్ రాసినప్పుడు మస్తు మంది ఉండరా, కొసకొచ్చడానికి 4 మిగిలిన. నేను లాస్ట్ వరకు నాకు గైడ్ ఉండరా 30 ఫిజిక్స్ ఇప్పటికి వెళ్ళలేవా నేను అది దానికి ఎప్పుడు ఎందుకు వెళ్ళా చెప్పాను వాడు. సింగపూర్ కిడ్స్ కాలేజీలా ముందర దుకాణం ముందర అరవింద్ గాడు నువ్వు నీ జీవితాన్ని ఫిజిక్స్ పాస్ కావరా అన్నాడు. శాపం 4 మచ్చున్నాయి. కోడితల బలి నేను లాస్ట్ దాకా M1 ఎగ్జామ్ 20 పేజీల గైడ్ ఉండే, అదే ప్రిపేర్ అయిపోయేటోని తప్పగానే వేరే ప్రిపేర్ కాకపోతున్నాను. బాగా చదివినా అనుకుంటాను, దానికి కావాల్సిన బాగా పెట్టిన రాసుకొచ్చి పెట్టి అంటే క్వశ్చన్ నెంబర్ కూడా అవన్నీ ముందే ఏదో రాసుకొచ్చుకున్నాడు. ఆల్రెడీ వాడు చెప్పిండు రా క్వశ్చన్లు ఇవే చదువుకరాని ఇవే వస్తాయి అని చెప్పిండు. వీడు వచ్చిండు అది అవుతుంది దానికి దొరికిండు కథం. వాందంటే అరవింద్ అని మస్తాలు దొరికిండు అట్లా. క్వశ్చన్ పేపర్ క్యాంటీన్ లో కుర్చీ అయిపోతే నార్మల్ డేనే రాక రాక మధ్యాహ్నమే వచ్చింది. 3 రోజులు 4 రోజుల నుంచి ఎవరిన కొడతారా నాకు ప్రాకానికి చెప్పుకుంటూనే వస్తాడు. వచ్చిండు మంచిగా కచ్చగుట్టుకు వేసుకున్నాడు, ఆ పనులు మొత్తం ఎర్రగా ఉన్నాయి, ఆ పైన చేసుకున్నాడు. వచ్చిండు మంటరా వాడు చేరి అనగానే ఏమన్నా రిజర్వేషన్ రిజర్వేషన్ ఏం లేదు అంటే మావాడున్నాడు అని వీడు గుంజుకున్నాడు. రికార్డును అవతల ఇసురా దగ్గర ఏంది ఏదో స్కూల్ పేరు చెప్పిను. 3వ తరగతి పిల్లలు సార్ ఇంతకంటే మంచిగా క్లాస్ లో బయటకు పంపెట్టాడు నన్ను. అట్లా సగం క్లాసులు బయటనే ఉన్నా నేను. 3 days 14 మార్కులు 13 మార్కులు వచ్చినాయి రాస్తే. అసోంటిది కోడింగ్ చేస్తాను చేయాల్సి వస్తాను. నీకు వచ్చారాని CBDS 4 వస్తున్నాను. కేసీఆర్ 2001 TRS పెట్టినప్పుడు నుంచి ఉన్నాడు ఆయన. 2009 టికెట్ ఇచ్చిండు, ఓడిపోయిండు. 2014 ఇవ్వలే. బీర్లు లేక మనోడు ఎంత ఇట్లా అయిపోతాడు. ఏం చేద్దాం అనుకుంటాను, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని రా కేఫ్ సరిపోదా మనోడు చూడు.
ఇప్పుడు పడతామరా ఇద్దరే ఉన్నాము బాగున్నావారా చూస్తలేవారా లోపడి ఈ షటర్లు మనది స్వెటర్ పక్కన స్వెటర్ అంటే అమ్ముడు మనదే జాగా మనదే ముద్ద కొనుక్కున్నాడు ఏం చేద్దామరా అందరూ బాగున్నారా మనలందరూ జరిగిందా మిస్ అయినా తీసుకుంటా బారా ఎన్ని కదా మనిషి 4 కదా మనిషికి కాదు సరే మనిషి కోటి 4 మనిషి కోటి 4 కారా పెళ్ళి లోపల ఎక్కి మాట్లాడరా నువ్వు టైం అవుతుంది బంద్ చేస్తారు బారా మరి అరే డోర్ తీరా వస్తాను డూర్ అరే అరే అన్నయ్య వచ్చినాడు పడేట్రా లేదురా బర్మా జరిగిందారా అవునా బర్మా జరిగిందారా నీ గుండె ఎట్లా ఎక్కడ గుండు ఎప్పుడు గుండె ఎట్లా అయిందంటాడు అని చెప్పేసి ఆడు గుండె కొట్టుకున్నాడు గుండె వేయించుకున్నాడు లేదా కటింగ్ చిన్నగా కటింగ్ గుండు ఒకటే వాడు వాడు మంగళోడికి ఇస్తారా చిన్న కటింగ్ 5 కత్తర్లు మొత్తం చిన్న కొట్టిన నేనే ఎండకు తిరుగుడు నువ్వే కొట్టుకున్నావా ఏ లేరా చెప్పేసిన వాళ్ళు ఎందుకు అని చెప్తారు తిరుపతి వెంకటేశ్వర పెళ్ళి జరిగిందారా మనది మంచిగా అరే ఓ సాయి నేను మా నరేష్ మా ఈ బిజినెస్ లా ఈ నెల ఒక్క కారు ఉన్నారా బిజినెస్ ఎవ్రీ మంత్ 5-6 పనులు కొంటాను ఈ నెల ఒక్క కారు ఉన్నారా మస్తు టైడ్ ఉంది రా వాడు కూడలేరా మన ఈ బ్యాక్గ్రౌండ్ నీకే బిజీ అన్నయ్య మనకై పుట్టారు అడుగడుగున ఎన్నే తట్టారు అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు తెచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు ఏంది ప్రమోషన్ వచ్చిందారా ప్రమోషన్ వచ్చిందా సూపర్ సీనియరా అంటే అయిపోతున్నాయి మన రేపు కానపల్లి 3 మళ్ళీ తీసుకొని రావాలి కష్టమే